recording. Where is my presentation? Yes. So our topic is the interpersonal skills. In this lesson, to deal with you interpersonal skills, I have chosen a small story from Bible. Joseph, a man of interpersonal skills. Before going to that, you analyze this image. What changes have you found in this image? What is the change you see in this picture? 1895, 1903, 1930, 1992 and 2021. What are the changes? I am asking a question. Changes ఏమున్నాయి? Yeah, Kolli Anita, you see the change and tell me. Hello, what are the changes? If you don't ask me, చేంజెస్ ఏమున్నాయమ్మా? ఏం చేంజెస్ ఉన్నాయి? లైఫ్ Yeah, what are the changes? కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? నో సార్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు ఎస్ సార్. యా చేంజెస్ చెప్పండి. లైఫ్ బాయ్ అవుట్ సార్. 1903 9013 ఏమి చేంజ్ ఏమి లేదా? ఉంది సార్. ఆ చేంజ్, వాట్ ఈస్ దట్ చేంజ్? టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. చెప్పమంటారా? You are not saying anything. Kolli Anita, are you saying something? Say something, no? ఏమైనా చెప్తున్నావా? హలో 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 నోబడీ ఈజ్ స్పీకింగ్. గుట్ల బాబు, విజయ్ బాబు, గుట్ల విజయ్ బాబు, సార్ నీకు బొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఆ బొమ్మలో ఏం చేంజ్ ఉంది బాబు? ఐడియా సార్. అయ్యో, చూడండి, ఓల్డ్ లైఫ్ బాయ్ ఎలా ఉంది, కొత్త లైఫ్ బాయ్ ఎలా ఉంది. సో యూ కెన్ సీ ద చేంజెస్ క్లియర్లీ. అంటే టైం మారే కొంది స్టైల్ మార్చుకుంటూ వచ్చాడు చూడండి. కనిపించడం లేదా? ఏం బాబు? కనపడుతుంది సార్. మరి కనీసం తెలుగులో అయినా చెప్పాలి కదా, సార్ పలానా చేంజెస్ ఉన్నాయని. So those are the changes. We can see the time according to time. 1895 life boy. It's like a lock. తాళం కప్పలాగా లేదు? ఎస్ సార్. మళ్ళీ చూడండి 1903.
అసలు అదేంటో ఆ సబ్ బాక్స్ లాగా లేదు. ఎస్ సార్. అంటే మనం చూడలేదు, ఆ రోజుల్లో అలా ఉండేది. నెక్స్ట్ 1930, ఇట్స్ లైక్ the angular shape. You can see like షడ్భుజం అంటాం కదా, 6 కోణాలు ఉన్నాయి. అవును సార్. When you see today 2021 live boy, look at the shape and color of the box. So according to time, they are changing the soap box and soap also, style, the color of the box and everything. They are going by our taste. కస్టమర్ టేస్ట్ ని బట్టి వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అవునా? అవును సార్. Yes. So I am moving to the next slide from current slide. What changes have you observed here? దీంట్లో ఏం చేంజ్ కనిపిస్తుంది? హలో, చెప్పండి సార్. ఈ ఇమేజ్ లో ఏం చేంజ్ కనిపిస్తుందమ్మా? చెప్పండి. కనిపిస్తుందా ఇమేజ్? కనిపిస్తుంది సార్. అసలు ఇమేజ్ ఏముంది? లైఫ్ బాయ్ సార్. ఇంకా లైఫ్ బాయ్ కనిపిస్తుందా నీకు? ఇప్పుడు ఫోన్ సార్, సెల్ ఫోన్ సార్. ఇప్పుడు సెల్ ఫోన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, ఏ సెల్ ఫోన్ అది? ఫోన్ సార్. అది ఏ సెల్ ఫోన్ అమ్మా? చిన్న ఫోన్ కనిపిస్తలేదు సార్ ఇప్పుడు. ఇప్పుడు కనపడుతుంది సార్. ఏం ఫోన్ కనిపిస్తుంది? టచ్ ఫోన్ సార్, పేరు మనకు తెలియదు. ఓకే, ఏం చేంజ్ నీకేం కనిపిస్తుంది దాంట్లో? నీకు ఏం తెలుస్తుంది రెండు చూడగానే? లెంత్ పెరిగింది సార్. లెంగ్త్ పెరిగింది. ఓకే. టెక్నాలజీ పెరిగింది సార్. టెక్నాలజీ పెరిగింది. ఇంకా అనిత ఈజ్ సేయింగ్ సంథింగ్. చెప్పనిత. సార్ ఈ మొబైల్ ఫోన్స్ చూస్తుంటే నీకు ఏం సార్ ఏం తెలుస్తుంది? కనిపించట్లేదు. చెప్పు. టెక్నాలజీ పెరిగింది సార్. వెరీ గుడ్, టెక్నాలజీ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఇంకా మోడల్స్ పెరిగాయండి. అవును. వెరీ గుడ్, మోడల్ హ్యాస్ చేంజ్డ్. సాఫ్ట్వేర్, ఇంకా స్టైల్, టచ్ ప్యాడ్. దానికి దీనికి తేడా ఉందా? ఉంది సార్, ఉంది. These mobiles are keypad mobiles. ఎస్ సార్. This side is touch phone. ఎస్ సార్. రెండిట్లో సిమిలర్ గా ఉండేది ఇవన్నీ నోకియా మొబైల్స్. పాతవి ఇవన్నీ ఇన్ని రకాలు వచ్చాయి నోకియా కంపెనీలో. ఎస్ సార్. ఇందులో మీరు ఏదో ఒక మొబైల్ వాడి ఉంటారు. ఎస్. ఇక్కడ చూడండి, టూత్ పేస్ట్. మీరు ఏది టాప్ అనుకుంటున్నారు ఈ టూత్ పేస్ట్లలో? ఏంటి సార్? ఇక్కడ కొన్ని టూత్ పేస్ట్లు ఇవ్వబడ్డాయి. ఎస్ సార్. మార్కెట్ ప్రకారం ఏ టూత్ పేస్ట్ ఎక్కువగా అమ్ముడుపోతుంది? కోల్గేట్. ఓకే, ఇక్కడ చూడండి, సంతూర్ సార్. సంతూర్ ఎక్కువగా అమ్ముడుపోతుందా? ఎస్ సార్. ఎందుకు లైఫ్ బాయ్ సేల్స్ డౌన్ అయ్యాయి? వై లైఫ్ బాయ్ సేల్స్ ఆర్ డౌన్?
చెప్పగలరా? నో సార్. లైఫ్ బాయ్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ని మిస్ అయిపోయారు. ఒకప్పుడు లైఫ్ బాయ్ ఒక వెలుగు వెలిగిందని మీకు తెలుసా? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అనే అడ్వర్టైజ్మెంట్ మీకు తెలుసా? తెలుసు సార్. అంటే లైఫ్ బాయ్ ఒకప్పుడు సంతూర్ కంటే డిమాండ్ లో ఉండేదా? ఉండేది సార్. మరి మధ్య మధ్యలో ఎందుకు దాన్ని మర్చిపోయారు జనాలు? బికాస్ లైఫ్ బాయ్ కంపెనీ నెవర్ మీట్స్ ది కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ చేంజ్ రుచి మారుతా ఉన్నాయి, టెక్నాలజీ మారింది, కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్లు మారిపోయాయి. సో దాన్ని బట్టి లైఫ్ బాయ్ కంపెనీ వాడు కూడా మార్చుకోవాలి, కానీ లేట్ అయ్యాడు. ఇప్పుడు కలర్స్లో వస్తున్నాయి సబ్బులు, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి, కానీ అది ఇంతకు ముందే వచ్చి ఉంటే మార్కెట్లో వాడి పేరు ఎక్కువగా ఉండేది కదా. అవును సార్. అది సంతూర్ డామినేట్ చేసేసింది, తర్వాత లైఫ్ బాయ్ వాడు దాన్ని అందుకున్నాడు, అందుకు లేట్ అయిపోయాడు. ఇక్కడ చూడండి, 2 మొబైల్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో నోకియా ఫోన్ ఎక్కువ కొంటారా, రెడ్మీ కొంటారా? రెడ్మీ సార్. రెడ్మీ సార్. టచ్ ఫోన్లలో రెడ్మీ సార్. రెడ్మీ కొంటున్నారు. అవును సార్. చూడండి ఎందుకు మరి అలా? చెప్పండి, ఎందుకు అది అలా జరుగుతుంది? కెన్ యూ గెస్? సో రెడ్మీ వాడు లేటెస్ట్ అప్డేట్స్తో వస్తున్నటువంటి టెక్నాలజీ వాడుతూ ప్రతి 6 నెలలకి ఒక సిరీస్ వదులుతున్నాడు. టచ్ ఫోన్లలో అంటే కస్టమర్స్ మధ్య సాటిస్ఫాక్షన్ని బాగా ఫీల్ చేశాడు. రెడ్మీ అనగానే జనాలలో బాగా వెళ్ళిపోయింది, అందరు చాలా మంది కొంటున్నారు. సో విశ్వాసం పెరిగింది కంపెనీ మీద, తక్కువ రేటుకే ఇస్తున్నాడు, 6-7 వేల దగ్గర నుంచి దొరుకుతున్నాయి. ఓకే, నోకియా టచ్ ఫోన్లలో ఎక్కువ మంది వాడడం లేదు, ప్లస్ ఆ ఫీడ్బ్యాక్ సక్రమంగా రావడం లేదు. నోకియా బాగుంది అని ఎవరు చెప్తారు? ఎక్కువ మంది వాడుతుంటే చెప్తారు. సో దట్స్ వై దీస్ ఆర్ ది, అంటే మేనేజ్మెంట్లో ఎక్కడో లోపం జరుగుతుంది. ఓకే, ఎక్కడో కమ్యూనికేషన్లో లోపం జరుగుతుంది కంపెనీలో. డూ యూ అండర్స్టాండ్ నౌ? మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఏ కంపెనీ అయినా ఎక్కువ రోజులు ఉండాలి జనాల్లో అంటే కస్టమర్స్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు తెలుసుకుంటూ వాళ్ళకి తగ్గ విధంగా మలుచుకోకపోతే ఆ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయినా వదిలేస్తారు. చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ నోకియా వాజ్ పాపులర్ ఇన్ ఇండియా. నౌ దెర్ ఈస్ నో నోకియా, వెరీ రేర్, ఫ్యూ పీపుల్ ఆర్ యూజింగ్. కీప్యాడ్ ఫోన్స్ ఆర్ యూజింగ్, no touch phone. Most of the touch phones are Redmi and Samsung, Oppo. Latest mobiles they are using iPhone. Some people, rich people are using iPhone. Very few people are using iPhone in India. But Redmi, as per my view, there are many people are using Redmi and Realme. So these brands are taken the overall market of the Nokia. Nokia market anta లాగేసుకున్నాయి. సో నోకియా మేనేజ్మెంట్ వాజ్ ఫెయిల్డ్. వాళ్ళ యొక్క మేనేజింగ్ చేసే డైరెక్టర్లు వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినట్టే కదా. అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. అంటే కస్టమర్కి మేనేజర్కి రిలేషన్స్ అవన్నీ దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఎవరు గ్యాప్ ఫిల్ చేయాలి? దట్ మస్ట్ బి ఫిల్డ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్. ఇలాంటిది ఒక స్టోరీ మీకు చెప్తాను ఈరోజు ఇంగ్లీష్లో. మన బైబిల్లో కూడా ఇచ్చారు ఆ స్టోరీని. ఆ స్టోరీ మీకు చెప్తాను జోసఫ్ గురించి. అది బైబిల్లో ఐ ఫర్గాట్ ద చాప్టర్, బట్ లెట్ us సీ దట్ మీరే చెప్తారు ఏ చాప్టర్ అనేది.
The story of Joseph, who was special because he had a skill of dealing with dreams. Once in his dreams, he saw 11 plants bowing down to him. He also saw 11 stars bowing down, and the sun and the moon, perhaps his mother and father, but the 11 certainly referred to his brothers. మీకోసం నేను తెలుగులో చెప్తాను ఈ స్టోరీని. సో జోసెఫ్ అనే అతను ఒక రాజ్యంలో, అది ఏ రాజ్యం అయి ఉంటుంది? పాలస్తీనా. జోసెఫ్ అతను తనకు ఒక కల వస్తుంది. మొత్తం 12 మంది అన్న తమ్ముళ్ళు, జాకోబ్ యొక్క కొడుకు, జాకోబ్కి రేచెల్కి జన్మించిన కొడుకు 12వ వాడు, ఈ 11వ వాడు మన జోసెఫ్. సో ఈ జోసెఫ్ ఏం చేస్తాడంటే, తన తమ్ముడు కూడా ఉంటాడు ఇంకొక అతను. మొత్తం తనకు ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ని ఇతను అనలైజ్ చేస్తాడు. వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అన్నయ్య నాకు ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ని నేను ఆలోచన చేసి అనలైజ్ చేస్తే మీ 11 మంది నాకు మొక్కుతున్నట్టుగా వచ్చింది అని చెప్తాడు. అంటే 11 ప్లాంట్స్ వంగి ఉంటాయి, అతనికి నమస్కారం చేస్తుంటాయి. ఆ ప్లాంట్స్ని వాళ్ళ అన్నయ్యలు అనుకుంటాడు. సో వాళ్ళ అన్నయ్యలకి అది చాలా కోపం తెప్పిస్తుంటుంది. అందులోనూ ఈ జాకోబుకి జోసెఫ్ అంటే చాలా ఇష్టం. తనకి ఒక మంచి బంగారు కోటు పుట్టిస్తాడు. కోటు ఇతనికి ఒక్కడికే ఇస్తాడు. ఎవరికి? జోసెఫ్కి. దానివల్ల మిగిలిన 11 మంది అన్నయ్యలకి చాలా కోపంగా ఉంటుంది జోసెఫ్ మీద. ఇది ఇంతటితోటి కళ. తర్వాత ఈ పారాగ్రాఫ్ చదువుతాను చూడండి. జోసెఫ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ as they all were going to bow down to him. This did not endear Joseph to his brothers, as they did not like it. Joseph was also his father's favorite and had a special multicolored coat given to him by his father. The coat was special, not everybody had one. So Joseph was the apple of his father's eye. Apple of his father's eye అంటే చాలా బాగా చూసుకుంటాడు జోసెఫ్ని వాళ్ళ డాడీ. అండ్ హిస్ బ్రదర్స్ డిడ్ నాట్ లైక్ దట్. ఇప్పుడైనా చూడండి, ఒక కుటుంబంలో ఒక్కరినే బాగా చూస్తుంటే మిగిలిన వాళ్ళకి విద్వేషం వస్తుంది కదా. సో వైల్ డిస్కసింగ్ వెదర్ టు లీవ్ హిమ్ దేర్ టు డై. ఇది చూడండి, ఇక వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఒకటి డిసైడ్ అవుతారు. ఏంటంటే ఈయన్ని ఎలాగైనా ఈయన్ని చంపేయాలని ప్లాన్ చేసుకుంటారు. కాకపోతే ఒకరోజు ఆ పశువులు కాస్తూ ఉన్నప్పుడు ఈ జోసెఫ్ని ఒక పెద్ద గుంతలో పడేస్తారు 11 మంది అన్నయ్యలు. పడేస్తే ఆ పడేసే ముందుగా అటు నుంచి ఒక ఈజిప్ట్కి వెళ్ళేటువంటి ఒక నావికులు వస్తారు అక్కడికి. ఆ ఈజిప్ట్ వాళ్ళకి ఇతన్ని బానిసగా అమ్మేస్తారు. అండ్ జోసెఫ్ వాజ్ సోల్డ్ టు దెమ్ యాజ్ ఎ స్లేవ్. వినిపిస్తుందా? Yes, sir. స్టోరీ మీకు నచ్చుతుందా? సార్. ఓకే. అక్కడ జోసెఫ్ ఈజిప్ట్కి సేవకుడిగా వెళ్తాడు. సేవకుడు అంటే అదే ఏంటంటాం, స్లేవ్, బానిసగా వెళ్తాడు. అక్కడ ఒక రాజు దగ్గర నియమించబడతాడు బానిసగా, అంటే పనివాడిగా. అక్కడ కూడా ఆ రాజుకి చాలా వినయంగా, ఆ పని వాళ్ళ కంటే ది బెస్ట్ పనివాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే రాజు యొక్క భార్య జోసెఫ్ మీద కన్నేస్తుంది. కన్నేసేసి ఒకరోజు కొంచెం టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ జోసెఫ్ చాలా తెలివిగా దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అంటే చాలా గుణవంతుడు జోసెఫ్. దాన్ని రిజెక్ట్ చేసినందుకు రాజుగారి భార్యకి కోపం వచ్చి జోసెఫ్ మీద ఒక అభాండము, నన్ను ట్రై చేయిపోయాడు అని రాజుగారికి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు జోసెఫ్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. దీన్ని మీకు ఇంగ్లీష్లో చదువుతాను. ఎవరైనా చదువుతారా? కనిపిస్తుందా మీకు? నో సార్. కనిపించడం లేదా? నో. మీకు ఆ మ్యాటర్ కనిపించడం లేదా? ఓకే, I will share it again. I will share my screen once again. Now you will see.
ఇప్పుడు కనిపిస్తుందా? హలో, సార్ ఇప్పుడు కనిపిస్తుందా బాబు? సార్ ఒకరు చదవండి దీన్ని. చదవగలరా? సరే ఏం కనిపిస్తుంది? కనిపించడం లేదా? సరే నేను చదువుతాను, వినండి. Joseph arrived in Egypt and was sold to Potiphar, an important official. Joseph was industrious and worked hard. He was clever and in spite of being a slave, was quite successful. But then there was treachery. Potiphar's wife started liking Joseph and made advances, but Joseph was virtuous and rejected the advances. Potiphar's wife, when rejected, accused him of attempting to rape her, and Joseph was sent to jail unjustly. ఇక్కడ చూడండి, జైల్లో పడతాడు మన జోసెఫ్. అక్కడ జైల్లో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అక్కడ ఇద్దరు ఖైదీలు ఉంటారు. ఖైదీలకు కూడా ఇద్దరికి కల వస్తుంది. ఆ కళని అనలైజ్ చేసి చెప్తాడు జోసెఫ్. ఏం చెప్తాడంటే చూడండి. ఇన్ జైల్ జోసెఫ్ మెట్ విత్ 2 other inmates. One was the cupbearer to the Pharaoh, an important position. The cupbearer had a dream which involved 3 bunches of grapes squeezed into a cup, and he wondered what that meant. The other inmate was a baker who dreamed of carrying little cakes he had baked on his head on a tray, and how the birds ate them. ఇద్దరు జైల్లో ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీలకు వచ్చిన కళని మన జోసెఫ్ వివరించి చెప్తున్నాడు, ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు. దానికి కప్పు బేరర్, కప్పులు మోసే ఒక అతనికి వచ్చిన కళని ఈ విధంగా చెప్తున్నాడు. అతని కళలో ఒక గ్రేప్స్ బంచ్ అంటే ఒక గుత్తి, గ్రేప్స్ గుత్తిని బాగా స్క్వీజ్ చేసి అంటే బాగా నలిపి కప్పులో పోసి జ్యూసు అందిస్తున్నట్టుగా కళ వచ్చింది. అతనికి ఒక విధంగా చెప్తాడు. ఒక అతను బేకర్ అంటే రొట్టెలు చేసేవాడు. రొట్టెలు చేసే అతనికి కేక్స్ చేసి వాటిని నెత్తి మీద తీసుకెళ్తుంటే పక్షులు అవి అందుకొని వెళ్ళిపోయినట్టుగా వచ్చింది. దానికి కూడా ఒక విధంగా అనలైజేషన్ చెప్తాడు. ఏ విధంగా చెప్తాడు అంటే, ద కప్ బేరర్, యు ఆర్ గోయింగ్ టు గో ఫ్రీ ఇన్ 3 days. ఆ కప్పులు మోసే అతనికి చెప్తాడు, నువ్వు 3 రోజుల్లో విడుదల చేయబడతావు. నెక్స్ట్ ఈ కేకులు తయారు చేసే అతనికి చెప్తాడు, ద బేకర్, యు ఆర్ గోయింగ్ టు బి హ్యాంగ్డ్ ఇన్ 3 days. 3 రోజుల్లో నిన్ను ఉరి తీస్తారు అని చెప్తాడు. హ్యాంగ్డ్, అవి 2 నిజమవుతాయి. అప్పుడు ఈ కప్పు బేరర్కి చెప్తాడు వెళ్లే ముందు, అరే బాబు, నువ్వు ఎలాగో 3 రోజుల్లో బయటికి వెళ్తావు కదా, డోంట్ ఫర్గెట్ మీ, నన్ను మర్చిపోవద్దు. నువ్వు ఫారో ప్యాలెస్లోకి వెళ్ళినప్పుడు నా గురించి చెప్పరా బాబు అని చెప్తాడు. ఒకరోజు ఫారాకి కళ వస్తుంది. ఆ కళ ఏంటో చూడండి. ఒక 7 బక్క ఆవులు 7 బాగా బలమైన ఆవులు తింటున్నట్టుగా కళ వస్తుంది. అదే కళలో ఇంకొక కళ 7 బలహీనమైనటువంటి ఈ కార్న్ మొక్కజొన్నలు, బలమైన మొక్కజొన్నలు తింటున్నట్టు వస్తుంది. అప్పుడు ఫారా, హీ కాల్డ్ హిస్ మ్యాజిషియన్స్ టు ఇంటర్ప్రెట్ ద డ్రీమ్. ఆస్థానంలో ఉన్న మ్యాజిక్ పీపుల్ని పిలిపించి అడుగుతాడు, చెప్పండి రా బాబు దీని మీనింగ్ ఏంటి అని. అండ్ దే డిడ్ నాట్ నో, దే డోంట్ నో. ఆ మ్యాజిషియన్స్కి తెలియదు. అప్పుడు కప్ బేరర్ అక్కడే జ్యూస్ అందిస్తుంటాడు కదా ఫారా దగ్గర. అప్పుడు గుర్తొస్తుంది జోసెఫ్ గురించి. అరే బాబు, జోసెఫ్ వాడు చెప్పించాలా నిజమవుతుంది, నన్ను కూడా బయటికి పంపాడు. అప్పుడు కప్ బేరర్ గుర్తు చేస్తాడు ఫారాకి. When the cupbearer remembered Joseph, the dream interpreter. అప్పుడు ఫారా జోసెఫ్ని బయటికి పిలుస్తారు. ఇది చదువుతాను వినండి. జోసెఫ్ వాజ్ కాల్డ్ టు ది ఇంటర్ప్రెటర్ ద ఫారాస్ డ్రీమ్స్. డ్రీమ్స్ చెప్పడానికి జోసెఫ్ బయటికి పిలిచారు. జోసెఫ్ ఏం చెప్తున్నాడు చూడండి.
రాజుగారితోటి. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 7 lean years eventually, but the good news is you will have 7 good years first. Based on Joseph's interpretation of dreams, the economy of Egypt was planned for the next 14 years. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఫారాకు వచ్చిన కళ ముందు ఏడు బక్కటి ఆవులు బలమైన ఆవుల్ని తింటున్నాయి. ఆ కళకి ఏం చెప్తాడంటే, మీరు మొదటి 7 సంవత్సరాలు బాగా పంటలు పుష్కలంగా పండుతాయి. రెండో కళ గురించి ఏం చెప్తాడంటే, 7 బలహీనమైన జొన్న కంకుల్ని బలమైన కంకులు తింటుంటాయి. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు మాత్రం ఈ దేశంలో కరువు సంభవిస్తుంది అని చెప్తాడు. అంటే వీళ్ళు ఉన్నది ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో. ఈజిప్ట్ మొత్తం 7 సంవత్సరాలు కరువులో పడిపోతుంది రాజుగారు అంటాడు. దాన్ని రాజుగారు నమ్మి దీని నుంచి బయటపడేదానికి అవకాశం కల్పిస్తాడు. అప్పుడు జోసెఫ్ దాన్ని ప్రైమ్ మినిస్టర్గా తీసుకొని 7 years బాగా పంటలు పండుతాయి కాబట్టి వాటన్నిటిని మంచి గోడౌన్లు కట్టించి వాటిల్లో భద్రపరిచి 7 years తర్వాత వచ్చే కరువుకి ఈ గోడౌన్స్లో ఉన్న గ్రెయిన్స్ ధాన్యాన్ని అందరినీ పంచి పెడతాడు. ఆ 7 సంవత్సరాలు ఆదుకుంటాడు. అలాంటి ప్లాన్ చేయడానికి ఫారా జోసెఫ్ని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తాడు. చూడండి ఏం చేశాడో. ద ఐడియా వాజ్ టు పుట్ గ్రెయిన్ aside, store it up during the 7 good years so as to be safe during the hard times. Joseph became the vizier of Egypt, the prime minister, and was given a gold seal of authority after he interpreted the Pharaoh's dream. ఫారా డ్రీమ్ చెప్పినందుకు అతనికి గోల్డ్ సీల్ ఆఫ్ అథారిటీ, గోల్డ్ సీల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు. In the Bible, it says that Joseph became a wonderful man whom everybody loved. జోసెఫ్ని ఆ దేశంలో అందరూ ప్రేమిస్తారు. And wherever he went, they cried after him Abrak, an enigmatic phrase. దీన్ని మనకి బైబిల్లో కూడా చూపించారు. అందులో ఆ పీపుల్ అతను ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్లో చెప్పిన ప్రకారం ఏంటంటే వండర్ఫుల్ మ్యాన్ అని జోసెఫ్ని కొనియాడడం జరిగింది. ప్లస్ అతను ఎక్కడికి వెళ్ళిన అబ్రాక్ అని మన అబ్రాకదబ్రా లాగా అతన్ని ఒక అబ్రాక్ ఎనిగ్మాటిక్ ఫ్రేజ్ అంటే అతనికి ఆ బిరుదు ఇచ్చేశారు. మంచి గొప్పలు చేస్తాడు కాబట్టి. సో ఇంతవరకు అర్థమైందా? ఉన్నారా ఇందులో? గుట్లా బాబు, అనిత, రాజ్మా, మన్నే, మాధవి, ఇంతవరకు స్టోరీ అర్థమైందా? ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానాలు చూడండి. మీకు తెలిసినవి అడుగుతాను. ఈ జోసెఫ్ కథ నుంచి అడుగుతాను. మళ్ళీ మీకు షేర్ అవుతుంది పీపీటీ. కనిపిస్తుందా? స్లైడ్ మీకు కనిపిస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా ఏం చేస్తారంటే, జోసెఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈజిప్ట్లో వాళ్ళ అసలు దేశంలో చాలా కరువు వస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ, అరే ఈజిప్ట్ చాలా బాగా పుష్కలంగా ఉంది, అక్కడికి ఆ 11 మంది పిల్లల్ని అక్కడికి పంపించేస్తాడు. సో వాళ్ళ అన్నదమ్ములైనటువంటి 11 మంది ఈజిప్ట్కి వస్తారు. అప్పుడు వాళ్ళను కూడా చేరతీసి భోజనం పెట్టి నివాసం ఉండటానికి స్థానం కల్పిస్తాడు జోసెఫ్కు వాళ్ళ అన్నదమ్ములు గుర్తిస్తాడు, కానీ వాళ్ళ అన్నలు మాత్రం జోసెఫ్ని కనిపెట్టలేరు. ఎందుకంటే మారిపోయి ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ అంటే అంతా హంగామా అయిపోయి ఉంటుంది. వాళ్ళు స్లేవ్గా అమ్మేశారు, ఈ విధంగా ఊహించరు. కానీ జోసెఫ్ మాత్రం వాళ్ళ అన్నదమ్ములను గుర్తించి వాళ్ళకి భోజనము వసతులు అన్ని ఏర్పాటు చేస్తాడు. అదే ఇక్కడ రాయడం జరిగింది ఇంగ్లీష్లో, ఒకసారి చదువుతాను. Joseph prospered. The entire region of the Middle East was hit by a famine. ఓకే, కరువు వచ్చినప్పుడు జోసెఫే అందరిని కాపాడతాడు. During this difficult period, Joseph's father Jacob sent his sons to Egypt
because he knew that the country had stored grain. They met Joseph, who was distributing grains, and recognized them. However, they were not able to recognize him as he had changed in all these years to become a senior official. సో జోసఫ్ సీనియర్ అఫీషియల్గా ఉండడం వల్ల ఆ 11 మంది కనిపెట్టలేరు, కానీ జోసఫ్ మాత్రం ఆ 11 మంది కనిపెడతాడు. క్వశ్చన్స్ చూడండి. డిస్క్రైబ్ జోసఫ్స్ రిలేషన్షిప్ విత్ హిస్ పేరెంట్స్ అండ్ బ్రదర్స్. జోసఫ్ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ బ్రదర్స్తో ఎలా ఉండేవాడు? హలో, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వాళ్ళ పేరెంట్స్తో ఎలా ఉన్నాడు జోసఫ్? బాగా ఉండేవాడా లేదా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళ? లేదు సార్, బాగానే ఉండలేదు. Yes, Joseph's relationship was very beautiful. Okay, how did Joseph exhibit his people skills in Potiphar's palace with all his co-workers? అతను జోసఫ్ మిగిలిన వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు అతని స్కిల్స్ ఎలా చూపించాడు? అందరు పని వాళ్ళ లెక్కల్లో ఇతనే ది బెస్ట్ అని ఎలా నిరూపించాడు? బాగా పనిచేసి Yes, very good కొల్లి అనిత. అతను చేసే పని మీద దృష్టి పెట్టి బాగా ది బెస్ట్ ఇచ్చాడు, బాగా పని చేశాడు కాబట్టి గుర్తింపు వచ్చింది. నెక్స్ట్, వై డిడ్ ఫారా ప్లేస్ జోసఫ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్కి ఎందుకు ఇన్ఛార్జిగా నియమించాడు ఫరా రాజు? Yes, 7 సంవత్సరాలు కరువు వచ్చింది కదా సార్. అవును. You are saying something. అంటే 7 సంవత్సరాలు ముందల వ్యవసాయం కరువు రాకుండా ఉండటానికి. Yes. ఓకే, కరువు రాకుండా ఉండడం కోసమా, వస్తే ఎలా చేయాలనే దానికోసమా? కరువు రాకుండా ఆపగలిగాడా? ఎస్ సార్. కరువు వస్తుంది 7 years తర్వాత, కానీ దానికంటే ముందు స్టోర్ చేస్తారు వీళ్ళు గ్రెయిన్స్. అవును సార్. ఆ గ్రెయిన్స్ ని ఆ 7 years అడ్జస్ట్ చేసుకుంటారు కరువు వచ్చినప్పుడు. వెరీ నైస్. సో లెట్ మీ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. ఏం చేశాడు కరువు వచ్చినప్పుడు? వాళ్ళ అన్నయ్యల్ని క్షమించాడా? Has he forgiven? క్షమించారు సార్. క్షమించాడు. నెక్స్ట్, అతను సక్సెస్ఫుల్ మ్యాన్ అయ్యాడా? ఎస్ సార్. ఏమి అంటే అతని దగ్గర ఏమేమి క్యారెక్టర్స్ ఉంటే అంత విజయవంతమైన మనిషిగా తయారయ్యాడు? గెస్ చేయగలరా? ఒకటి రెండు క్లూస్ అంటే అతని క్యారెక్టర్స్, తనకున్న మంచి లక్షణాల వల్ల అయ్యాడు కదా. ఇక్కడ ఉన్నాయి చూడండి, దీన్ని ఉపయోగించుకొని చెప్పండి. కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం, కనిపిస్తుంది, తిరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా? నో సార్. నో. క్లియర్. ఓకే, 1 minute. Let me share again. Just wait. Present now. Present your entire screen. Okay. You are sharing.
నౌ కనిపిస్తుందా? నో సార్. నో సార్, అంత క్లియర్ గా లేదు సార్. కానీ బొమ్మ కనిపిస్తుందా కొంచెమైనా? లెటర్స్ సార్, కనిపించట్లేదు సార్. ఇప్పుడు నో సార్. నో. నో సార్. కనిపించడం లేదా? నో సార్. ఓకే, గివ్ మీ సమ్ మోర్ టైం. Why this is not appearing? A window. Tab. Okay, present now. The entire screen. Good morning. Good morning. Yes. Now maybe it is appearing. ఇప్పుడు కనిపిస్తుందా? ఎవరో ఒకరు కనిపిస్తుంది అని చెప్పండి ప్లీజ్. ఏం బొమ్మ కనిపించడం లేదా? బొమ్మ ఒకటే ఉందండి, ఈ సెంటెన్స్ కనబడుతుంది. ఓకే, మీరు జూమ్ చేయొచ్చు. జూమ్ చేస్తే కనిపిస్తుంది. జూమ్ చేయండి. టైం మేనేజ్మెంట్ కనిపిస్తుందా? కనబడింది. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో జోసెఫ్ అనే అతను టైం మేనేజ్మెంట్, వర్క్ ఎటిక్వెట్, గుడ్ లిజనర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టీమ్ వర్క్, పాజిటివ్ అప్రోచ్, ఎంపతి ఇవన్నీ ఫాలో అయ్యాడు. ఓకే, ఆ స్టోరీ చూసినట్లయితే మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా బాగున్నాయి జోసెఫ్కి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏమేం చేస్తారో చూద్దాం. పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ డోంట్ బాదర్ అబౌట్ స్టేటస్ బట్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. చూడండి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ స్టేటస్ గురించి భయపడరు, బాధపడరు. ఉదాహరణకి జోసెఫ్ సేవకుడిగా బానిసగా అయినప్పుడు బాధపడ్డా? నో, హ్యాపీగానే వెళ్ళిపోయాడు. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు దేన్నైనా తట్టుకొని మిగిలినంత దేవుడికి వదిలేస్తారు. ఎలా జరిగితే అలా జరుగుతుంది అని భావిస్తారు. అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అలా అని దేవుడికి వదిలేసి సైలెంట్గా కూర్చోరు. వాళ్ళు ఎక్కడుంటే ఆ పని చేస్తారు. నెక్స్ట్ చూడండి, అతను స్లేవ్గా ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాడు, ఫ్యామిలీతో ఉన్న హ్యాపీగా ఉన్నాడు. జైల్లో పెట్టినా కూడా అతను అప్సెట్ అవ్వలేదు. నా రాత ఇంతే అనుకున్నాడు, జైల్లో ఉన్నాడు. నెక్స్ట్, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ రిమైన్ లీడర్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. చూడండి, అతను ఎక్కడికి వెళ్ళినా లీడర్గానే ఉన్నాడు. గమనించారా? గమనించలేదా? ఎస్, చూడండి, అతను సేవకుడిగా ఉన్నప్పుడు కూడా లీడరే, అందరికంటే ది బెస్ట్ ఇచ్చేవాడు. నెక్స్ట్,
అతను రాజుగా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా మంచిగా చేశాడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మంచి బిడ్డగా ఉన్నాడు. సో ఈజ్ ఆల్వేస్ ఏ లీడర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. సో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మూడవది ఏంటి, వాళ్ళు మనుషులకి ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళుండే పొజిషన్కి డబ్బులకి విలువ ఇవ్వరు. చూడండి, వాళ్ళ అన్నయ్యలు వచ్చినప్పుడు విలువ ఇచ్చాడా లేదా? ఇచ్చారు సార్. ఆ రోజు హింస పెట్టారని ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టాడా? నో సార్. నో. మూడోది చదవండి, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గివ్ ప్రయారిటీ టు పీపుల్ రాదర్ దాన్ పొజిషన్ అండ్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే ధనం అని. సో ధనానికి, వాళ్ళు ఉన్న స్థితికి వాళ్ళెవరు ప్రజలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు గమనించినట్లయితే ఫాదర్స్ హౌస్, పిట్ గుంతలో పడేసిన, జైల్లో పెట్టిన, ప్రైమ్ మినిస్టర్గా ఉన్న అన్నిటి చోట్ల ఈక్వల్గానే ఉన్నాడు, మనుషులకి వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ నాలుగవది చూడండి, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ నెవర్ బ్లేమ్ అదర్స్ అండ్ సిచ్యువేషన్స్ బట్ బిలీవ్ ఇన్ హెవెన్లీ ప్రావిడెన్స్. అతను ఎప్పుడైనా ఎందుకు ఈ గుంతలో పడ్డాను వాళ్ళ అన్నయ్యలు తిట్టుకోవడం కానీ, జైల్లో పడినప్పుడు రాజు యొక్క భార్య రాణిని కానీ తిట్టాడా? లేదు సార్. అంతా దేవుడికే వదిలేసి ఏం జరుగుతుందో చూశాడు. అవును సార్. చివరికి తన టాలెంట్ అవన్నీ బయటకు వచ్చేసి బయటపడ్డాడు. సో జోసెఫ్స్ యాటిట్యూడ్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్, అతను కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడాను తన యాటిట్యూడ్ని కోల్పోలేదు. ఎవరో జాయిన్ అయ్యారు, వాళ్ళని కొంచెం ఆన్ చేసి వస్తాను. నోబడీ ఈస్ దేర్. ఎస్. ఇంకొకటి ఏంటంటే, ఇట్స్ టేకింగ్ సమ్ టైం. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్. జీవితం అనేది మనం తయారు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నది చదవండి ప్లీజ్. కనిపించట్లేదు సార్ అది. జీవితం కదా, కనిపించదు తొందరగా. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్. లైఫ్ అనేది మనం చేసుకున్న దాన్ని బట్టే తయారవుతుంది. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్. మీరు కొంచెం జూమ్ చేయొచ్చు, ఇలా చేయి పెట్టి ఇలా అంటే పెద్దగా అయిపోతుంది పీపీటీ. సార్. People with interpersonal relationships exhibit highest loyalty with the superiors and have integrity among unfavorable circumstances. చూడండి, మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు లోయల్గా ఉంటారంటే విశ్వాసంగా ఉంటారు సుపీరియర్స్కి, అంటే వాళ్ళు పనిచేస్తున్న వ్యవస్థలో పెద్దవాళ్ళందరికీ లోయల్గా ఉంటారు, అధికారులకి. నెక్స్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో కూడా వాళ్ళు ఇంటిగ్రిటీతో ఉంటారు. ఇంటిగ్రిటీ అంటే అవన్నీ వాల్యూస్, మోరల్స్ కలిపి ఉండడం. 6. పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ మోర్ అకౌంటబుల్ టు పీపుల్. వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు, కంప్లైంట్ చేయరు, వాళ్ళకి ఎంత ఇవ్వాలో తన బెస్ట్, వాళ్ళు ఎంత శక్తి మేర పని చేయగలరో అంత ఇస్తారు. ఫర్గివ్నెస్, క్షమిస్తారు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? హలో సార్. ఇప్పుడు ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో 6 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ వాళ్ళ స్టేటస్, పొజిషన్కి, వాళ్ళ స్టేటస్కి సంబంధించి వాళ్ళు డోంట్ కేర్. నెక్స్ట్, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా లీడర్స్గా ఉంటారు. నెక్స్ట్, దే నెవర్ బ్లేమ్ ద సిచ్యువేషన్స్ అండ్ పీపుల్. వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయరు. నెక్స్ట్, సుపీరియర్స్కి లాయల్గా ఉంటారు, బాధ్యతాయుతంగా ఉంటారు.
కదా. నెక్స్ట్ వాళ్ళు అకౌంటబుల్గా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి క్షమాగుణం ఉంటుంది. ఈ 5-6 లక్షణాలు వాళ్ళకి ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, అరిస్టాటిల్ అంటాడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. మనిషి అనేవాడు సంఘజీవి అంటాడు, తెలుసా? కనిపిస్తుందా పీపీటీ? ఉన్నారా ఇల్లు ఇంతకు వెళ్ళిపోయారా? హలో, కనిపిస్తుంది సార్. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నాండి, ఎందుకంటే మీరు ఈ పీపీటీ పెట్టినప్పుడు నాకు ఎవరు కనిపించడం లేదు. ఓకే సార్. ఓకే, అరిస్టాటిల్ ఏమంటాడంటే మనిషి సంఘజీవి అన్నాడు. యా, మానవుడు సంఘజీవి. నో మ్యాన్ ఈ సెల్ఫ్ సఫిషియంట్. ఏ ఒక్క వ్యక్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడు. సపోజ్ మీ దగ్గర గోధుమలు ఉన్నాయనుకోండి, మీ దగ్గర మిరియాలు మీ ఇంట్లో పండించలేరు. ఓకే, మీరు బయట మార్కెట్లో కొనుక్కోవాలి. అన్ని మీరు ఉత్పత్తి చేయలేరు. మీకు చేపలు కావాలంటే చేపల చెరువు మీరు వేసుకోలేరు, కొనుక్కోవాల్సిందే. అంటే ఒక్క మనిషి అన్నిటినీ తయారు చేయలేడు, అందరి మీద ఆధారపడతాడు. మేబీ దేవుడు ఒకరి మీద ఒకరు ఆధారపడడానికి ఇలా తయారు చేసాడేమో అంటారు. చూడండి, మరి నువ్వు వ్యాక్సిన్ తయారు చేసుకుని వేసుకుంటావా ఇంట్లో? మరి మనం ఒకరి మీద ఆధారపడాల్సిందే కదా. నేనే తోపు అనుకుంటే ఇక్కడ మరి కుదరదు. మ్యాన్ ఈజ్ నోబుల్ బట్ ఇంపర్ఫెక్ట్. చూడండి, మనిషి గొప్పవాడే కానీ ఇంపర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కాదు. మ్యాన్ ఈజ్ నోబుల్, గొప్పవాడే కానీ పర్ఫెక్ట్గా లేడు అని చెప్తున్నాడు. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఏ డిపెండెంట్. ఇంపర్ఫెక్ట్ కాబట్టే దేవుడు మనిషిని ఒకరి మీద ఒకరు ఆధారపడేట్టు డిపెండెంట్గా పుట్టించాడు. దట్స్ వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈ 5 కారణంగా మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకని? మానవుడు సంఘజీవి, సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, మనం ఒక్కరమే ఉత్పత్తి చేసుకోలేము. నెక్స్ట్ మనం ఇతరుల మీద ఆధారపడతాం. ఇంపర్ఫెక్షన్, మనకి ఇంపర్ఫెక్ట్, అన్నిట్లో పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మనల్ని దేవుడు డిపెండెంట్గా తయారు చేశాడు. దట్స్ వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏమీ లేదు, మనుషులతో మనం ఉండే సంబంధాలనే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. మనుషులతో సంబంధంగా లేకపోతే వాడు మనకి సహాయం చేయడు. మనం శత్రువులు తయారు చేసుకుంటే మనకి ఈ ఊర్లో ఎవరు సహాయం చేయరు. సో అందరితో మంచిగా ఉంటే దాన్నే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. చూడండి, డెఫినేషన్ చెప్తాను ఈజీగా. The ability to work effectively with a group of other people, either as a leader or as a member, as an important interpersonal skill. ఎబిలిటీ అంటే సామర్థ్యం. ఒక గ్రూప్ని నడిపించే సామర్థ్యం కానీ గ్రూప్లో నడిచే సామర్థ్యం కానీ ఉంటే చాలు, అదే ఇంటర్పర్సనల్ స్కిల్. సపోజ్ చూడండి, మీరు క్లాస్లో లీడర్ అయ్యారనుకోండి, మీరు ఆ గ్రూప్ అంతటిని బాగా చూస్తారు. నెక్స్ట్, లేదు క్లాస్లో మెంబర్ అనుకోండి, మీ గ్రూప్ లీడర్తో బాగుండాలి, లేదంటే వాడు కంప్లైంట్ చేస్తాడు. అవునా కాదా? గ్రూప్ లీడర్తో బాగుండి మీరు ఎక్కువ మాట్లాడినా కానీ మీ మీద కంప్లైంట్ ఇవ్వడు. అవునా? వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మీ మీద కంప్లైంట్ ఇవ్వడు. ఈ ఫ్రెండ్షిప్నే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. చూడండి, దేశాల మధ్య ఫ్రెండ్షిప్ జరుగుతుందా లేదా, దానికి పేరేంటి? దౌత్యము అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటాం? ఎంబసీ మీటింగ్స్, MOU అంటారు. MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. చూడండి, అమెరికాకి భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఫ్రెండ్షిప్ నాది. ఒకసారి అతను ఎవరు, బైడెన్ కంటే ముందు ఎవరు అధ్యక్షుడు? ట్రంప్ సార్. ఇండియా వచ్చి వెళ్ళాడా? వచ్చాడు సార్.
వచ్చి వెళ్ళారు. ఇంకా మన వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి వాళ్ళతోటి మీటింగ్లు పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటున్నారు సార్. ఎస్. మన ఆహార ఉత్పత్తులు వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశం నుంచి కొన్ని మన దేశానికి అది ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్. చేస్తున్నారు. సో ఇవన్నీ సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్, రిలేషన్స్ ను మనం పెంచుకుంటే ఆ డీల్ చేసే వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. కొంచెం తేడాగా మాట్లాడితే డీల్ పోతుంది. వీటినే మనం ప్రజల నైపుణ్యాలు, పీపుల్స్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అందరు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటే ఏమి లేవు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అందరు ఇంగ్లీష్ స్కిల్స్ అనుకుంటారు. అవును, అవేనా? కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు మాట్లాడడం, ఆ పని జరిగేటట్టు చూడడం. నిన్న ఒక మార్కెట్కి చేపలు తెమ్మని పంపారు. ఒక 200 రూపాయలు ఇచ్చి పంపారు. నువ్వు ఏమన్నా చెయ్యి, చేపలు తీసుకొస్తే నువ్వు గుడ్ కమ్యూనికేటర్ అని అర్థం. చేపలు తీసుకొని రాకుండా ఆ మార్కెట్ వాడితోటి ఇంత రేట్ ఎందుకని వాడితో గొడవ వేసుకొని వచ్చారు. మీరు గుడ్ కమ్యూనికేటరేనా? అక్కడ 300కి అమ్ముతున్నారు. నువ్వు కొంచెం వాడితో జాగ్రత్తగా మాట్లాడి ఒక చిన్న చేప తీసుకుంటే 200కే ఇస్తాడు. 3 కేజీలు చేప తీసుకొని 200కి ఇవ్వమంటే ఎలా ఇస్తారు? అక్కడ మేనేజ్ చేయాలి, నెగోషియేషన్ చేయాలి. ఓ చిన్న చేప, పెద్ద చేప లేదా రేపిస్తానను ఎట్లా మేనేజ్ చేసుకుని ఆ స్కిల్స్ అన్ని అక్కడ ప్రదర్శించాలి. వాడితో కూల్గా మాట్లాడడం, వాడితో జాయిగా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, ఆటోమేటిక్గా అతను మీకు కూల్ అయిపోతాడు. మీరు అగ్రెసివ్గా ఉంటే వాడు నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తున్నా ఒక్కోసారి ఎవరు వాళ్ళు తెలుసా? గొడవ పెట్టుకున్న తర్వాత నేను నీకు అమ్మను అంటాడు. నువ్వు అప్పుడు మళ్ళీ ఉండి మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదా 2-3 రోజులు అక్కడ చేపల మార్కెట్లో ఉంటే అవి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇవండి ఏంటివి ఇవి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ గ్రూప్లో ఒక గ్రూప్ నడిపించడం కానీ, లేదా గ్రూప్లో యాక్టివ్గా గ్రూప్ లీడర్తో సహా నడవడాన్నే మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. ఇక హవార్డ్ గార్డెనర్ ఏమన్నాడో చూడండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ యాజ్ వన్ ఆఫ్ ది మల్టిపుల్ ఇంటెలిజెన్సీస్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎప్పుడైనా విన్నారా? అచ్చము ఏదో లెక్కలో లేదంటే సైన్స్, కామర్స్, హిస్టరీనో ఒక్కటి రావడం కాదు, అన్నీ ఉండాలి. అంటే అందరితో కలుపుగోలుతనంగా వెళ్తుండాలి, కొంత ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతుండాలి, మనుషులతో అంటే స్కిల్స్ అన్నీ ఉండాలి. వాటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఏంటి? మల్టిపుల్ ఇంటెలిజెన్స్. నిన్న ఒక ఊరు పంపించారు. ఆ ఊర్లో ఒక అతన్ని కలిసి డబ్బులు తీసుకురమ్మన్నారు. తీసుకురాగలగాలి. ఓకే, ఒక పని మీద నేను ఒక కంపెనీ వాళ్ళు ఏరే ఊరు పంపించి డీల్ చేసుకొని రమ్మన్నారు. ఆ డీల్ చేయగలిగి ఉండేటట్టు ఉండాలి. సో మెనీ స్కిల్స్. దీస్ స్కిల్స్ ఫోకస్ ఆన్ ఫెసిలిటేటింగ్. నీకు టీం వర్క్ తెలిసి ఉండాలి. ఓకే, గ్రూప్లో పనిచేయడం తెలియాలి, డెసిజన్ తీసుకోవాలి. సడన్గా వర్షం వచ్చింది, నీ దగ్గర మీ కంపెనీలు బయట ఉన్నాయి, ఏం చేయాలో తెలియడం లేదు, తడిసిపోతున్నాయి, డెసిజన్ తీసుకోవాలి. అప్పుడు ఫోన్ చేస్తావా మీ కంపెనీ మేనేజర్కి ఏం చేయాలి సార్ అని? అప్పుడే అక్కడున్న బరకాలను ఒక 4 కూలీలు పెట్టి కప్పించుకోవాలి, లేదంటే ఒడ్లు తడిసిపోతాయి మేనేజర్ వచ్చేలోపు. ఏమ్మా, మీ మేనేజర్ ఎక్కడ? హైదరాబాద్లో ఉంటారు. ఫోన్ చేసి ఏం చేయాలి సార్ అని అడుగుతావా? ఆ టైంలో డెసిజన్ మేకింగ్ నువ్వే. లేదు నీ ముందు మీ కంపెనీ కాలిపోతుంది, మేనేజర్కి ఫోన్ చేస్తావా ఏం చేయాలని? డెసిజన్ మేకింగ్ నీ చేతిలో ఉంటుంది. అంటే తెలివి అది ప్రదర్శించాలి, మీటింగ్స్ రన్ చేయాలి, ప్రజెంటేషన్ వర్క్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఓకే, ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్ల లాభాలు ఏంటి? అందరి మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉంటుంది. ఓకే, నీ పర్సనాలిటీ బాగా పెరుగుతుంది. నువ్వు ఒక 10 మందితో మాట్లాడి సక్సెస్ అయ్యావు అనుకో, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, నీకు పెద్ద శక్తి వచ్చినట్టు ఫీల్ అవుతావు. ఇంకా గ్రూప్ని బాగా లీడ్ చేయగలవు.
నీకు బాగా డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, ఉద్యోగం వస్తుంది. ఓకే, ఇంకెవరున్నారు? ఎవరన్నా కొత్తగా జాయిన్ అయ్యారా? లేదు సార్. ఇంకా ఒక 10 నిమిషాలు అయిపించేస్తాను, లేదా 2 నిమిషాలు అయిపించేస్తాను. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటివి మీరు చెప్పండి. అక్కడ మనం జోసెఫ్ లో ఎన్ని స్కిల్స్ చూసాం, అవన్నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అంటే సిచ్యువేషన్స్ తట్టుకొని. అలెక్య is saying something. చెప్పలేక్య. వర్కింగ్ ఇన్ టెన్సిల్ మోడర్న్ బిజినెస్. ఓకే, ఎస్ అవర్ గార్డెన్ ఎస్ నో మెనీ ఈస్ సెల్ఫ్. ఓకే. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, ఎఫెక్టివ్ రన్నింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో అసలు మనకి ఏముంటాయి చూడండి. కమ్యూనికేషన్ బాగా ఉంటే మీ మధ్య మంచి విశ్వాసం ఉంటుంది, ట్రస్ట్. మిమ్మల్ని నమ్ముతాడు అవతల వ్యక్తి. మీరు సరిగా చెప్పలేకపోతున్నారు అనుకో తడబడుతూ, మిమ్మల్ని నమ్మడు. అవునా? మీరు ఒక విషయాన్ని తడబడుతూ చెప్పారు, నేను నమ్ముతానా ఈజీగా? నో సార్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, అప్పుడు నమ్ముతారు కదా. నెక్స్ట్ రెస్పెక్ట్ ఇస్తారా? నువ్వు బాగా నిలకడగా మాట్లాడావు, బాగా ధైర్యంగా మాట్లాడావు, నీకు రెస్పెక్ట్ ఇస్తారా లేదా? లేదు, భయంగా మాట్లాడావు, నీకు రెస్పెక్ట్ ఇస్తారా? మనల్ని పిరికివానిగా చూస్తారు, ఇవ్వరు. వెరీ గుడ్. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల నీకు కొత్త ఐడియాలు వస్తాయి, క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, నువ్వు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు. ఓకే, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయనుకో, మీ క్లాస్మేట్స్ అందరితో పాటు నువ్వు మంచిగా ప్రేమగా ఉంటావు, అఫెక్షన్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. ఓకే, చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్, బిల్డింగ్ ట్రస్ట్, రెస్పెక్ట్, క్రియేటివ్ ఐడియాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అఫెక్షన్. లీడర్షిప్ స్కిల్స్ చూడండి. లీడర్షిప్ స్కిల్స్ అంటే మిమ్మల్ని మీరు లీడ్ చేయడం. ఎప్పుడైనా మీరు లీడర్గా ఉంటే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళందరినీ మీరు డైరెక్షన్ చేయాలి. ఓకే, మీరు ఒకవేళ లీడర్ స్థానంలో ఉన్నారనుకోండి, సపోజ్ మీరు ఒక క్లాస్ లీడర్ అనుకోండి, స్టూడెంట్స్ అందరితోటి, క్లాస్మేట్స్ అందరితోటి మంచి రిలేషన్ ఉండాలి. లేదంటే మీ మీద కంప్లైంట్ ఇస్తాడు ప్రిన్సిపాల్కి, సార్ ఈడు అనవసరంగానే మా పేర్లు ఇస్తున్నాడు సార్ అంటాడు. నెక్స్ట్ మంచి ప్లానింగ్ ఉండాలి. ఒక వ్యవస్థలో అయితే, ఒక జాబ్ మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఎక్కువగా మనం కంప్యూటర్ ఇంజనీర్లు వాళ్ళలో చూస్తాం. అంటే లీడర్షిప్ స్కిల్స్, టీమ్మేట్లని టీములుగా వర్క్ చేస్తుంటారు వాళ్ళు కంప్యూటర్ ప్రాజెక్టులు, వాటిల్లో చాలా బాగా చూస్తాం. మీరు భవిష్యత్తులో ఇవన్నీ ఉపయోగపడతాయి మీకు. నెక్స్ట్ చూడండి, మేనేజ్మెంట్ స్కిల్స్. ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే, జాబే కాదు ఎక్కడైనా ఇవన్నీ చేయాలి మనం. చూడండి, మీరు ఒక జాబ్లో చేరితే అక్కడున్న మేనేజర్ అయ్యారనుకోండి, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఆ ఉన్న జనాలందరినీ మేనేజ్ చేయాలి, వాళ్ళతో కలిసి పనిచేసే విధానం మీరు నేర్చుకోవాలి. ఒక బ్యాంక్ మేనేజర్ని తీసుకోండి, క్యాషియర్తో కూడా చాలా బాగా ఉంటాడు. లేదంటే రేపు అతను సరిగా పని చేయకపోతే బ్యాంక్ మేనేజర్కి నష్టం వస్తుంది. అంటే ఆ బ్యాంక్ మీద విశ్వాసం కోల్పోతారు ప్రజలు, అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ని తిడతారు, ఆ వ్యవస్థలో నష్టం వస్తుంది. నెక్స్ట్ వాళ్ళందరితో కలిసి మంచిగా మేనేజ్ చేస్తాడు మేనేజర్. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఫైనాన్షియల్ స్కిల్స్, ఆ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తుంటాడు, మంచి మంచి ఆఫర్లు ఇవ్వడం కానీ. ఇవన్నీ క్యాషియర్ ఇవ్వలేడు, మేనేజర్ చూసుకోవాలి. అవునా? ఏమ్మా, మనకి ఇప్పుడు బ్యాంకులో ఇంత లోన్ అని క్యాషియర్ ఇస్తాడా, మనకి బ్యాంక్ మేనేజర్ ఇస్తాడా? మేనేజర్. అవన్నీ మేనేజరే చూసుకుంటాడు. ఎందుకంటే మేనేజర్ ఈజ్ ద లీడర్, ఈజ్ ద బాస్. అతను ఏదైనా తేడా చేస్తే ఆ బ్యాంక్ మొత్తం కస్టమర్స్ తగ్గిపోతారు. ఎందుకంటే ఆ నమ్మకం పోతుంది కస్టమర్స్ లో, ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. బ్యాంక్ కి నేమ్, పాపులారిటీ, పబ్లిసిటీ పోతుంది.
సో ఈ స్కిల్స్ అన్నీ ఉండాలి. తగ్గిపోతుంది. ఎస్, కస్టమర్ని ప్లస్ లోపల పనిచేసే ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ అవన్నీ తను చూసుకోవాలి. ఇప్పుడు దాకా మనం 3 చూసాం. కమ్యూనికేషన్ స్కిల్స్, దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, ట్రస్ట్, కేరింగ్, లీడర్షిప్ స్కిల్స్, ప్లానింగ్ ఉండాలి, లీడర్ లీడ్ చేయాలి, మంచి విజన్ ఉండాలి, మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, నెగోషియేషన్ స్కిల్స్. నెగోషియేషన్ అంటే జనాలతో మాట్లాడి సమస్యలని సాధించడం. సపోజ్ చూడండి, ఇద్దరు క్లాస్మేట్స్ కొట్టుకున్నారు, మేల్ లీడర్. వాళ్ళిద్దరితో మాట్లాడి, అరే ఇది చిన్న విషయమే, మళ్ళీ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్తే చాలా పెద్ద విషయం అవుతుంది, వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళిద్దరి చేత ఫ్రెండ్షిప్ చేయడం, మళ్ళీ చేతులు కల్పించడం. మీరు ఇలాంటి ఎక్కువగా చూడండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇద్దరు గొడవ పడతారు, మళ్ళీ వాళ్ళిద్దరికి సంధి కుదురుతారు. నెక్స్ట్ ఇంట్లో కూడా భార్యాభర్తలు గొడవ పడితే పెద్దోళ్ళు వచ్చి సంధి చేస్తారు, అవునా? Yes, sir. చాలా గొడవలు జరుగుతుంటాయి. ఎందుకు? మన ఇంట్లోనే మనం ఒక్కోసారి అమ్మా నాన్న మీద కోపడతాం, 2-3 రోజుల తర్వాత చిన్న విషయమే కదా కలిసిపోదాం అనిపిస్తుంది. సో నెగోషియేషన్ స్కిల్స్. సో మేనేజర్ అన్నవాడు గొడవ పడకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో స్టాఫ్ తోటి గొడవ పడతాడు. గొడవ పడినా కానీ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి, లేదంటే సంస్థకు నష్టం వస్తుంది. నెక్స్ట్, సపోజ్ మనం ఒక సంస్థలో అంటే ఓడిపోయి గెలిచే స్థితిలో ఉన్నారు ఇద్దరు. ఎవరికో ఒకరికి మనం వాళ్ళిద్దరికి సర్ది చెప్పి విన్ విన్ సిచ్యువేషన్ అంటారు దాన్ని, వాళ్ళిద్దరిని సర్దుబాటు చేయడం. చూడండి, నెక్స్ట్ సోషల్ గ్రేస్ రిలేషన్స్. సోషల్ గ్రేస్ అంటే చూడండి, అంటే మన మోహ కావలికలు మనం మంచిగా నవ్వుతూ మాట్లాడామనుకోండి, అవతల వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే పొలైట్గా మాట్లాడడం, మేనర్స్ కలిగి ఉండడం. వాళ్ళ ముందు మీటింగ్ జరుగుతుంటే గోలు కొరుక్కుంటున్నాం అనుకోండి, మంచి రిలేషన్ అనేది. No, sir. సో మంచి ఎటిక్వేట్స్ అంటే అవే మంచి ప్రవర్తన అని ఎటిక్వేట్ అంటే. సో మంచి మేనర్స్ కలిగి ఉండడం. నెక్స్ట్, అక్కడ మీటింగ్ జరుగుతుంది, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, లేదా నీ ఫోన్ రింగ్ అవుతా ఉంది, కజరారే అనే రింగ్ టోన్ వస్తుంది, బాగుందా? సో మంచి రింగ్ టోన్ పెట్టుకోవాలి, లేదా ఫోన్ సైలెంట్ లో ఉండాలి. వల్గర్ రింగ్ టోన్స్ వస్తున్నాయి, అప్పుడు నీ ఇమేజ్ ఏమైపోతుంది? బ్యాడ్ అయిపోతుంది. యాజ్ ఏ మేనేజర్వి, నువ్వు ఎస్బీఐ మేనేజర్వి, పెద్ద మీటింగ్ జరుగుతుంది, రింగ పాట వచ్చింది, నీకు ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా నీ స్టేటస్ పడిపోతుంది కదా. అదే మంచి కూల్ మ్యూజిక్ వచ్చింది, నువ్వు దాన్ని సైలెంట్ లో పెట్టావు, జనాలందరికీ ఒక డీసెన్సీ వస్తుంది. అంతా మేనేజ్మెంట్ చేయడమే. నెక్స్ట్ గ్రూప్ చూడండి, గ్రూప్ డైనమిక్స్. గ్రూప్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, మనం ఇవన్నీ చేయాలి. అంటే ఏదన్నా గ్రూప్లో ఉన్నప్పుడు యాజ్ ఏ లీడర్గా, అంటే అందరూ మిమ్మల్ని లీడర్లుగానే భావిస్తున్నాను. సో మీరందరూ లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే సపోజ్ ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, దానికి మీరు చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సపోజ్ మీ లోన్లు ఇస్తున్నారు, రైతులు ఒక 100 మంది వచ్చి నిలబడ్డారు, వాళ్ళందరిని ఆర్గనైజ్ చేసుకోవాలి, మేనేజర్ చూసుకోవాలి. మేనేజర్ అవసరమైతే స్టాఫ్ సహాయం తీసుకొని దాన్ని చేయాలి. మరి ఇవి ఎలా చేయాలి సార్? ఇవి ఎలా డెవలప్ చేసుకోవాలంటే డెడ్ ఈజీ. ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలాగంటే చూడండి, మనకి వాల్యూ ఇచ్చుకున్నట్టే అవతల వ్యక్తికి వాల్యూ ఇవ్వాలి. ఫస్ట్ వన్ వాల్యూ ఇవ్వాలమ్మా. వాల్యూ ది ఇండివిజువల్. అదర్ పర్సన్ కి సపోజ్ చూడు, నిన్ను ఎవరైనా తిడితే ఒప్పుకుంటావా? హలో, నిన్ను ఎవరైనా చులకన చేసి మాట్లాడితే ఒప్పుకుంటావా? నో సార్. అదే మనం మైండ్ లో పెట్టుకోవాలి. అవతల వ్యక్తిని కూడా ఎప్పుడు చులకన చేయకూడదు. అవతల వ్యక్తికి ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు వాల్యూ ఇస్తారు. అదే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కి మొదటి బీజం. అవతల వ్యక్తికి వాల్యూ ఇవ్వడం, చెప్పేది వినడం. నెక్స్ట్, మనకి ఎంత ఈక్వల్గా మనకు రైట్ కావాలనుకుంటామో అవతల వ్యక్తికి ముందు ఈక్వాలిటీ ఇవ్వాలి. వాడిని చిన్నగానో పెద్దగానో
ఈడు పనికి మాలినోడని మనం మైండ్లో తీసేస్తే వాడు మనల్ని తీసేస్తాడు. నెక్స్ట్, ప్రైవసీ ఇవ్వాలి. అవతల వ్యక్తి మాట్లాడుకుంటే అతని దగ్గరికి వెళ్ళి వినడం. అంటే మన దగ్గర అంటే మనకు ప్రైవసీ అంటే తెలుసు కదా మీకు. అంటే మీ దగ్గర మీరు వ్యక్తిగతంగా మీరు ఎలాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అవతల వ్యక్తిని కూడా అంతే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయాలి. సపోజ్ చూడండి, నేను చాలా మందిని చూశాను, మొబైల్ వాడుతుంటారు, వీడు మొబైల్ వాడుతుంటే అవతల వాడు వాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు మొబైల్ ఏం చేస్తున్నారో చూస్తారు. వీడు చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే మాత్రం కోపడతారు. అది తప్పు కదా. నీ మొబైల్ నువ్వు చూసుకుంటున్నప్పుడు ఎవరైనా చూస్తే కోపం వచ్చినప్పుడు నువ్వు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి చూడకూడదు. దాన్నే ప్రైవసీ అంటారు. చూడు, అంటే ఇప్పుడు నువ్వు నిద్రపోతుంటే ఎవరైనా ఫోన్ చేస్తే నీకు కోపం వచ్చింది, అలాంటప్పుడు నువ్వు కూడా ఈ నిద్రపోయేటప్పుడు అవతల వాళ్ళకి ఫోన్ చేయకూడదు. దట్ ఈస్ డీసెన్సీ. సో ప్రైవసీ, రెస్పెక్ట్ ది ప్రైవసీ, అది మనం ఫీల్ అవ్వాలి. అంటే మనకు ప్రైవసీ ఉన్నట్టే అవతల వ్యక్తులు కూడా ఉంటుంది. సో డిగ్నిటీ, మనకు గౌరవం ఉన్నట్టే అవతల వ్యక్తులకు కూడా గౌరవం ఉంటుంది, ఇవ్వాలి. దట్ ఈజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇలానే డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఫోకస్ ఆన్ బిల్డింగ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్. గొడవ పెట్టుకోకుండా మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. నెక్స్ట్, ప్రాక్టీస్ ఎంపతి. అంటే ఇతరుల వ్యక్తి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లమ్స్గా ఫీల్ అయ్యి వాళ్ళకి సహాయం చేయాలి. మీరు మేనేజర్గా ఉన్నారు, ఒక క్యాషియర్ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, ఈ ప్రాబ్లం రావట్లేదని, అప్పుడు మీరు హెల్ప్ చేయాలి. ప్రాబ్లం ఏంటండి, ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, మీరు ఏదో ప్రాబ్లమా అని మీరు అడగాలి. కలగజేసుకొని నేను చేస్తాను ఉండండి అని 5 నిమిషాలు చేసి ఇచ్చేయాలి. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో యాజ్ ఏ మేనేజర్, యాజ్ ఏ టీమ్ మేట్, యూ హ్యావ్ టు ఫీల్ ఎంపతి. అవతల వ్యక్తుల ప్రాబ్లమ్ని నీ ప్రాబ్లం అనుకొని ఫీల్ అవ్వాలి. నెవర్ క్రిటిసైజ్ ఎనీ వన్. ఇతరుల్ని మీరు ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. మనం ఎక్కువ ఇదే చేస్తుంటాం. యాజ్ ఏ టీచర్ కూడా నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని అంటుంటాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మీరు పనికిరారు, లేదంటే ఎదవా లేట్గా వచ్చావు అంటే. క్రిటిసైజ్ అంటే ఏంటి, విమర్శించడం. ఈడప్పుడు ఇంతే, చదవడు, పనికి మాలినోడు, దద్దమ్మ, నిద్రపోతుంటాడు, నోరు తెరిచి మాట్లాడు, ఇలా ఎప్పుడు తిడుతూ ఉంటాడు. సో అలా చెయ్యకూడదు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, ఇంటర్పర్సనల్ స్కిల్స్ నేను కూడా డెవలప్ చేసుకుంటాను. ఈ లెసన్ మీకు నాకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఇతరులని విమర్శించకూడదు. ఈజ్ దట్ క్లియర్? బి ఏ టీమ్ ప్లేయర్. మంచి టీమ్ ప్లేయర్ గా ఉండాలి. అంటే అవతల వ్యక్తులకు ఇవ్వాలి, తీసుకోవాలి, గివ్ అండ్ టేక్. ఇవ్వకుండా ఎప్పుడు తీసుకుంటూ ఉంటే మనల్ని రెస్పెక్ట్ ఎవరు, మళ్ళీ అరే ఎప్పుడు ఇటు దొబ్బుతుంటారా బాబు అంటారు. వాళ్ళు మనకు కనీసం ఛాయ్ ఇప్పించినప్పుడు తర్వాత రోజు కనీసం బిస్కెట్ అన్నా ఇప్పించాలి. ఓకే, ఎప్పుడు తీసుకుంటూ ఉంటే మరి అవతల వ్యక్తి మైండ్ లో పడిపోతుంది, ఈడు ఎప్పుడు మన దగ్గర తింటుంటాడు కానీ ఒకటి కూడా ఇవ్వర్రా బాబు అనిపిస్తుంది. ఓకే, గివ్ అండ్ టేక్ పాలసీ అది కూడా ఉంటుంది. ఇదిగో మనం ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు అందరు గమనిస్తుంటారు, మనకి ఏదైనా అప్పుడప్పుడు ఆఫర్ చేస్తుంటారు. మనం మళ్ళీ వాళ్ళకి ఇప్పించలేదనుకోండి, మనల్ని మీటింగ్స్కి పిలవరు, మనల్ని పార్టీలకు పిలవరు. మీ ఫ్రెండ్స్లో చూస్తుంటారు కదా, అరే వీడు జిడ్డుగారా మనకి ఏమి ఇవ్వర్రా అని మీరు ఫీల్ అవ్వరు. సో గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. కొలాబరేషన్, కాంప్రమైజ్ వర్క్స్ వండర్స్. అప్పుడప్పుడు మనం ఇతరులతో కలిసి పనిచేయాలి, దాన్ని కొలాబరేషన్ అంటాం. అప్పుడప్పుడు గొడవలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. బాగా పనిచేసిన వాడిని అప్రిషియేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. పాలపర్తి అలేఖ్య, గంట దావీదు, అనిత కొల్లి. అర్థమైందా? ఇదే లెసన్ నేను మళ్ళీ యూట్యూబ్ లో పెడతాను, మీరు చూడవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే మీలో ఎవరైనా కనీసం 2 చెప్పండి పాయింట్లు ఎలా డెవలప్ చేసుకోవాలి. ఆర్డర్ అయిపోయినా రిక్వెస్ట్ చేయాలి సార్. వెరీ గుడ్, రిక్వెస్ట్ చేయాలి.
మనకు తెలిసిన వాళ్ళు మనం వల్ల ఏం చేయాలి సార్ ఇది. అర్థం కాలేదు. అదే సార్ ఇప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్ చెప్పారు కదా సార్, హెల్ప్ చేయాలి. అలా మనం హెల్ప్ మనతో వెరీ గుడ్. మనకి సరిపడా హెల్ప్ చేయాలి. వెరీ ఎంపతి, ప్రాక్టీస్ ఎంపతి. మన ప్రాబ్లంగా ఫీల్ అయ్యి హెల్ప్ చేయాలి. వెరీ గుడ్. ఇంకా టు ఇంటరాక్ట్ క్వాలిటీ. Quality. ఇంకా ఫస్ట్ అదర్ పర్సన్స్ కి వాల్యూ ఇవ్వాలి, ప్రైవసీకి వాల్యూ ఇవ్వాలి, డిగ్నిటీ ఉండాలి. ఇంకా చూడండి, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. టీంలో రిజాల్వ్ గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి, క్రిటిసైజ్ చేయకూడదు. ఎస్ సార్. ఓకే. ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లానింగ్ ఎస్. మోటివేషన్ మోటివేట్ చేయాలి. వెరీ గుడ్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు వస్తాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ. ఓకే. ముగించే ముందు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కిందకి ఏమేమి వస్తాయి? కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, మోటివేషనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్. సబాష్. ఈ స్కిల్స్ ఉంటే చాలు, మీరు దీని గురించి ఎగ్జామ్లో వస్తే రాయగలరు కదా. వెరీ గుడ్. ఇంతటితోటి ఈ క్లాస్ని ముగిస్తున్నాను. మీకు ఒక లింక్ పెడతాను, ఆ ఫీడ్బ్యాక్ లింక్ ఫిల్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. కేవలం చూడండి, ముగ్గురు మిగిలిపోయారు. మిగిలిన వాళ్ళు ఏరి చెప్పండి. నాకంటే మీ ఫ్రెండ్స్ మీ మాట బాగా వింటారు. మీకు క్లాస్ సరిగా లేకపోతే నాకు చెప్పండి, సార్ ఈ విధంగా బాగలేదు, ఇంకొక విధంగా చెప్పండి. నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సార్ ఇంకో విధంగా అంటే ఇలాగే కదా సార్ ఆన్లైన్. ఇంకా ఆన్లైన్ ఇలాగే మీకు నచ్చట్లేదు, ఇంకొంచెం ఎనీ మెథడ్స్ మీకు అనిపించిన విధంగా చెప్పండి, అలా ట్రై చేస్తాం కదా. అంటే రాని వాళ్ళకి మీరైనా మాకు సలహా ఇవ్వచ్చు కదా. మరి జాయిన్ అవ్వట్లేదు ఎందుకు ఆన్లైన్లో? గ్రూప్ లో అందరు ఉన్నారా సార్? గ్రూప్లో అందరూ ఉన్నారు, ఎవరు జాయిన్ అవ్వడం లేదు, అది తప్పు కదా. చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అవన్నీ ఇవి కూడా కౌంట్ చేస్తాం. ఈ క్లాసులన్నీ మేము రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో కూడా పెడుతున్నాం. ఎవరు వచ్చింది లేనిది ఇక్కడ కనిపిస్తుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, కొంచెం భయంగా అటెండ్ అవ్వమనండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు తెలియచేయమనండి. ఓకే. ఆల్ ద బెస్ట్. బాయ్. బాయ్ సార్. బాయ్ సార్.